నమస్తే అండి, నా పేరు వెంకటమాది. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈరోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు 3వ నెల శనివారం రోజు 2026 సంవత్సరం అండి. శనివారం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా బండి విషయానికి వస్తే ఈ బండి నేను మా ఖమ్మంలోనే, సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు, మా ఖమ్మంలోనే వాళ్ళకైతే ఈ బండి అయితే ఇప్పించాను. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు నాకు ఒక బండి కావాలని చెప్పేసి అని అడిగితే ఈ బండ నేను సార్ వాళ్ళకైతే చూపించిన తర్వాత ఫొటోస్ డీటెయిల్స్ పంపించిన తర్వాత ఓకే అని చెప్పేసుకొని ఈ బండికి అయితే మేము టోకెన్ ఇచ్చామండి. ఖమ్మంలో ఉన్నప్పుడే టోకెన్ ఇచ్చాను. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసి మొత్తం ఓకే అనుకున్న తర్వాత ఫుల్ పేమెంట్ చేశాను. ఇప్పుడు ఈ బండి ఫస్ట్ సార్ వాళ్ళే వచ్చి తీసుకెళ్దాం అనుకున్నారు. దాని తర్వాత ఇంకా కంటైనర్లో ఇచ్చి పంపించేయమంటే ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను. హైదరాబాద్ నుంచి అయితే సార్ వాళ్ళు వచ్చేసి అయితే ఖమ్మం అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా బండి విషయానికి వస్తే ఇది XUV 500 W9 వేరియంట్ అండి. 2018 మోడలు. కేవలం రీడింగ్ చూసుకున్నట్లయితే 61,000 కిలోమీటర్ తిరిగింది. బాడీ పరంగా చూసినట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగింది. 2022 ఆ టైంలో టైర్లు అయితే మార్పించడం అయితే జరిగింది. 80 to 90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు అయితే యూజ్ చేయలేదు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2018 మోడల్. సార్ వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీన్ని ఎంతకి ఇప్పించాను అన్నది కూడా చెప్తాను. చూడండి, బండి మాత్రం ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి. ఈ హెడ్ లైట్స్లో కస్టమర్ LED లైట్స్ చేయించుకున్నారు. ఫాగ్ లైట్స్ అయితే నార్మలే ఉన్నాయి, కస్టమరే చేయించుకున్నాడు. ఇది గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు, ఫ్రంట్ గ్లాస్తో సహా. పైన క్యారియర్ కోసం అని చెప్పేసి అవి పెట్టించుకున్నారు. క్యారియర్ అయితే లేదు. ఇక్కడ టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. 4 టైర్ రన్నింగ్ టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. కంటైనర్ అతను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇక్కడ నుంచి గుర్గాం వెళ్ళి అక్కడ నుంచి బండి అయితే లోడ్ అవుతుంది. ఈ బండి నేను వీడియో చేయలేదండి, డైరెక్ట్గా సార్ వాళ్ళకే చూపించాను. ఒక చిన్న వంక పెట్టడానికి కూడా బండిలో ఏమీ లేదు. కీస్ చూసుకున్నట్టయితే 2 కీస్ కూడా బండితో పాటు పంపిస్తున్నాను. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఇది చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా బండి చూసుకున్నట్టయితే బండికి సంబంధించిన మాన్యువల్స్ ఇవన్నీ మాన్యువల్స్ బండికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. దీనికి సంబంధించిన మాన్యువల్స్ ఇది RC ఇన్సూరెన్స్ పొల్యూషన్ జిరాక్స్ పేపర్లు అయితే పంపిస్తున్నాను. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. కెమెరా కూడా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. రీడింగ్ చూసినట్లయితే 61,831 కిలోమీటర్లు అయితే తిరిగింది. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్ ఉందండి. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఒక 4-5 రోజుల తర్వాత ఈ బండి ఖమ్మం అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఖమ్మంలోనే తిరుగుతుంది ఈ బండి. XUV 500 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. इधर आ जाओ फटाफट आ जाओ, पकड़. రైట్ సార్, ఈ బండి అయితే ఇప్పుడైతే ఖమ్మం అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా బండి విషయానికి వస్తే W9 వేరియంట్ 2018 మోడల్, 61,000 కిలోమీటర్ తిరిగింది. గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. ఈ బండి నేను సార్ వాళ్ళకైతే 8 లక్షల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి. కమిషన్, ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు ఇంక్లూడింగ్ అన్ని కలిపి అని. కాదండి, ఏ బండికి అయినా సరే కమిషన్, ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది. ఓన్లీ బండి ప్రైస్ మాత్రమే మేమైతే వీడియోలో అయితే చెప్తాము. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో. ఈ బండి అయితే ఇప్పుడైతే ఈరోజు 7వ తారీఖు సాయంత్రం ఈ బండి అయితే బయలుదేరైతే కంటైనర్ ద్వారా హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను. అక్కడ నుంచి అయితే సార్ వాళ్ళు వచ్చేసి ఫిట్ చేసుకొని ఖమ్మం అయితే తీసుకెళ్ళిపోతారు. ఓకే సార్. ఆ వీడియో బనా ఫటాఫట్ ఒకసారి చూసుకోవచ్చు. వెహికల్ XUV 500 రెడ్ కలర్ వెహికల్ తక్కువ దొరుకుతాయండి. దొరికిన దాంట్లో ఇది బెస్ట్ కారు అని చెప్పాలి.
ఓకే సార్, ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే ఖమ్మం అయితే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.